హలో అండి, అందరికీ నమస్కారం. దూరం వెళ్ళబోయి బాగున్నారా? వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి. పచ్చడి, టమాటా పచ్చడి. మిక్సీతో పని లేదు, గ్రైండర్తో పని లేదు, రోడ్తో పని లేకుండా చాలా సింపుల్, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి ఉంటే మాకు ఇడ్లీలోకి చట్నీ అవసరం లేదు, దేంట్లోకి చట్నీ అవసరం లేదు, ఫుడ్లోకి అవసరం, భోజనంలోకి అవసరం లేదు. మా యోధకి పండగ, ఇంకా షూటింగ్కి వెళ్ళినప్పుడు వాటికి వెళ్ళినప్పుడు సీసాలో తీసుకెళ్ళిపోవచ్చు. అంత బాగుంటుంది. అమ్మయ్య, కాలు తెంపులు పట్టిందండి, కోసా సన్నటి ముక్కలు కోసేది. దీని ప్రాసెస్ అంతా చూసేయండి. థ్యాంక్ యూ. హలో అండి, సామాన్లన్నీ మొన్న హైదరాబాద్కి వెళ్ళేవి. సామాన్లు సర్దేసుకున్నాము. హైదరాబాద్కి వెళ్తే మాత్రాన నా ఇంటి నేను చాలా మిస్ అవుతూ ఉంటానండి. చాలా అంటే చాలా. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇల్లు అనేది ఒక డ్రీము. పిల్లల కోసం తప్పట్లేదు, అటు ఇటు ఇంకా తప్పట్లేదు. ఏం చేస్తాం, సొంత ఇల్లు వదిలిపెట్టి రెంట్కి వెళ్తున్నాను, అన్నీ సర్దుకొని. ఇవన్నీ అంటే ఇంకా పిల్లల కోసం తప్పదండి, ఏదైనా ఇంకా అంతే, ఎవరైనా అంతే. దాంట్లో పిల్లలకి ఎక్కడ కెరియర్ ఉందో అక్కడ. సో చాలామంది, కొంతమంది ఏమో మేము ఖమ్మం వచ్చి మీరు అనవసరంగా ఖమ్మంలో కొన్నారు, హైదరాబాద్లో కొనుక్కోవచ్చు కదా అని కొంతమంది అన్నారు. బట్ కాకపోతే అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, మేము పుట్టి పెరిగింది ఖమ్మంలో అండి. సో ఖమ్మంలోనే సొంత ఇల్లు ఉండాలి ఖమ్మం వచ్చినప్పుడు అని చెప్పేసి తీసుకున్నాను. సో నేను కొన్న దగ్గర నుంచి ఇప్పటికే ప్రాపర్టీ రేటు చాలా బాగా పెరిగిపోయింది. చాలా సంతోషంగా ఉంది దాని విషయంలో. రెంట్కి అంటే ఇవ్వమండి, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు ఆడబిడ్డలు నేను తీస్తున్నాను సీరియల్. ఆ ముగ్గురు ఆడబిడ్డల సీరియల్ యోధా ఛానల్లో రాబోతుందండి. ఆల్రెడీ 3 ఎపిసోడ్లు అయిపోయింది. ఆ వీడియోస్ కానివ్వండి, నా షూటింగ్స్ కానివ్వండి, అన్నిటికీ మేము వచ్చినప్పుడు ఉండడానికి మాకంటూ ఒక ఇల్లు ఉండాలి హైదరాబాద్ ఖమ్మంలో అని చెప్పేసి. పండక్కి అన్నిటికీ ఇప్పుడు మనకంటూ ఒకటి ఉండాలి అన్నట్టుగా. ఇక్కడ మాకు పనిచేసే ఆంటీ అన్నారు, ఆవిడ గారు వచ్చి, ఆవిడ వస్తే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఉంచుతారు. కీస్ ఆమెకి ఇచ్చేసి వెళ్ళిపోతాము. ఇల్లంతా నీట్గా ఉంచుతారు ఆవిడ, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కాకపోతే ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కదా, 1 year 1.5 March 10th వస్తే 1 year అంతే. ఆ 1 year ఉన్నట్టు. కాకపోతే యోధాకి, అనంకి, ఇంకా వాళ్ళందరికీ ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాము. అంటే ఈ వాతావరణం కానివ్వండి, నెక్స్ట్ అక్కడ వాళ్ళకున్న ఆఫర్స్ కానివ్వండి, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు నేను ఏదైనా సరే పిల్లల కోసం ఆలోచన చేస్తాను తప్ప వాళ్ళు ఇలా అన్నారనేది ఏం పట్టించుకోను. బేసిక్గా అస్సలు పట్టించుకోనండి. నేను యూట్యూబ్ గురించి అనేది పట్టించుకోను. కాకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టేప్పుడు బాధపడటం అనేది ఒక్క నిమిషం కామనే. కాకపోతే ఇంకా అవన్నీ పట్టించుకుంటే మనం అక్కడ అయిపోతాం కదండి. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే, అన్ని సామాన్లు తీసుకెళ్ళట్లేదు, కొన్ని సామాన్లు మాత్రమే తీసుకెళ్తున్నాము. అన్ని సామాన్లు కాదు, మనకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకెళ్తున్నాం అంట. మిగతా ఏం తీసుకెళ్ళట్లేదు, అది గమనించండి. అండ్ ఇంకోటి, మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, అది డిలీట్ చేశానండి, నేను కామెంట్ చేసినట్టున్నా. ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నావు, ఏదో జాబ్ చేస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ అని చెప్పేసి అన్నారు. ల్యాప్టాప్లోనే ఎడిటింగ్ అంతా చేస్తున్నానండి. అండ్ బిల్డప్ కోసం కొనుక్కునేవాడిని అయితే నా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకుంటే ఈ స్థాయికి నేను రాను. దాంట్లోనే నేను ఎడిటింగ్ ఐఫోన్లో చేస్తాను, ల్యాప్టాప్లో ఇట్లో అదే ముగ్గురు ఆడబిడ్డలు దాంట్లోనే ఎడిటింగ్ చేస్తున్నానండి. ఎడిటింగ్, డబ్బింగ్ అంతా కూడా నేను నా ఇంట్లోనే చేసుకుంటా. నేను స్టూడియోస్కి ఏమి ఇవ్వనండి, నా సొంతంగా నేనే ఎడిట్ చేసుకుంటాను. డబ్బింగ్ నా ఇంట్లోనే డబ్బింగ్ ఇప్పించుకుంటాను. ఆర్టిస్టులు ఇక్కడికే వస్తారు, ఇక్కడి నుంచి చెప్పవుతారు. సో నేనేంటంటే, నా ప్రాసెస్ ఏంటంటే, ఉన్న తక్కువ బడ్జెట్లో మనం చేయాలి, చేయగలము, మనం ఖచ్చితంగా అనుకుంటే చేయగలము అనే ఉద్దేశంతో నేను చేస్తానన్నమాట, అది విషయం. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అలాగే హైదరాబాద్లో ఎక్కడ ఉండబోతున్నాం, ఎక్కడ ఇల్లు తీసుకోబోతున్నాము, ఎక్కడ ఇల్లు అనేది కూడా మీకు త్వరలో మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తాను.
దీని తర్వాత ఫస్ట్ అయితే మేము మారమ్మ తల్లికి మొక్కు ఉందండి. ఆ మొక్కు ఒకటి అయిపోవాలి. ఆ మొక్కు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే అనన్‌కి, యోధాకి లాస్ట్ టర్మ్ ఫీజు ఒకటి కట్టేసి, వాళ్ళతో మాట్లాడేసి అండ్ అలాగే వాళ్ళ సహకారానికి థ్యాంక్ యూ చెప్పి, స్కూల్‌లో అందరిని కలిసి, దాని తర్వాత ఇప్పుడు యోధా వాళ్ళకి స్కూల్ ఇప్పుడు యాన్యువల్ డే ఏదో ఉంది. 9th క్లాస్ అయిపోతే ఉంటది కదా! ఫేర్‌వెల్ డే అనుకుంటా. అది ఉంది. అది అయిపోయింతది. అనన్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మేము వెళ్ళిపోతాము. మధు వాళ్ళు మాకంటే ముందెళ్తారో, వెనకెళ్తారో తెలియదు. బట్ ఇద్దరం ఒకసారి వెళ్తామో లేదో తెలియదు. మాకు ఇల్లు దొరికిన దాన్ని బట్టి మేము వెళ్తాం. రెంట్‌కైతే రెడీగా ఉన్నాయండి. ఆల్రెడీ ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా పెద్ద డబుల్ బెడ్‌రూమ్ తీసుకుందాము అనుకుంటే మాత్రాన రెంట్‌కొద్దు అనే ఆలోచనతోనే ఉన్నాము. అండ్ అలాగే మరి సొంత ఇంటి కోసం లక్షల లక్షల అప్పు. ఇప్పుడు సొంత ఇల్లు కోసం ఇప్పుడు నేను అక్కడ మినిమమ్ చూసింది 65,00,000, 70,00,000, 60,00,000 అట్లా ఉన్నాయి. సో, ఇంకా 40 లక్షలు బ్యాంక్ లోన్ కాకుండా బయట తేవాలి అప్పు. ఇయన్నీ ఆలోచన సింగిల్ బెడ్‌రూమ్ సరిపోతుందా? ఈ ఆలోచనలో ఉన్నాను. డెఫినిట్‌గా మీ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే నా ఎదుగుదలకి నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూస్తూ నా వీడియోలు చూడటం వల్ల, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా వీడియో చూడడం వల్ల మీ వల్ల నాకు రెవెన్యూ వచ్చి, డబ్బులొచ్చి, దాని ద్వారా నేను కూడబెట్టుకొని, ఆ డబ్బుల ద్వారా నేను కొనుక్కున్నానండి ఏదైనా. సో, ఈ మధ్య కాలంలో నేను డెవలప్ అయ్యాను. సో, అందుకని అంటాను ఎవరైనా చేసుకునాలంటే యూట్యూబ్ చేసుకొని బాగుపడండి అని చెప్తాను నేను. ఆహ్, ఈ ఈ ఈ ఈ పీరియడ్ మొత్తం ప్రతీదీ నేను ఎందుకు చెప్తానంటే, ఇక నేను ఓపెన్ బుక్ అండి. ఫస్ట్ నుంచి యూట్యూబ్‌లో చెప్పుకుంటూ ప్రతిదీ వచ్చాను కాబట్టి నేనేంటి అనేది నా కోసం చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన అదేంటి నెల్లూరులో ఆంటీ గారి పేరు ఉంది. మర్చిపోయా. విజయ ఆంటీ గారు నమస్కారం అండి. మీరు ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నంత అని అన్నారు. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. చూస్తారు, మంచి ఓపికగా మీరు కామెంట్లు పెడతారమ్మా. చాలా 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 థ్యాంక్స్ అమ్మా. మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ రేపు సొంతోళ్ళు ఎంత దూరం అవుతున్నారో నాకు తెలియదు కానీ అసలు ఏ బంధం లేని వాళ్ళు చాలా దగ్గర అవుతున్నారు. సో, నాకు అందులో మా యూట్యూబర్స్ కూడా అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. నమస్తే. సునీతకి బాగా ఇష్టం అని చెప్పేసి చెనక్కాయలు తీసుకొచ్చింది షాహిన్ వాళ్ళు. షాహినే కదా తీసుకొచ్చి, కానీ దగ్గు వస్తుందిగా తినకూడదు, అట్లే ఉంచింది, లేకపోతే ఇప్పటికల్లా ఉండేవి కాదు. కంకులు తీసుకొచ్చింది సంగీత. ఇది కూడా సంగీత తెచ్చింది. సో, ఇదైతే ఇరిగిపోయిందండి ల్యాప్టాప్. అయినా సరే ఇక్కడ అయినా సరే దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఛార్జింగ్ దాన్ని పెట్టేసుకొని ఇక్కడి నుంచే వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇవేమో నా మైక్లు, నా స్క్రిప్ట్ ఇదంతా ఇక్కడే ఉంటుంది. మ్యాక్సిమం నేను ప్లేస్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. నా బ్యాగ్లో ఇవన్నీ కెమెరాకి సంబంధించినవి, మైక్లకు సంబంధించినవన్నీ కూడా దీంట్లోనే పెట్టుకుంటూ, ఇదే నా సంస్థానం అంటే ల్యాప్టాప్ ఎందుకంటే ఇందుకనమాట.